హర్రర్ సినిమాలు అనేసరికి ఆడియన్స్ లో ఉండే టెన్షన్ అంతా ఇంత కాదు. అసలు హర్రర్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు సినీ లవర్స్ థియేటర్ల ముందు వాలిపోతారు. టాక్ సంగతి పక్కన పెట్టి కనీసం కేక పుట్టించి 5-6 సీన్లు హిట్ చేస్తుంటారు. ఇక ఓటీటీలో హర్రర్ సినిమాలంటే వదిలిపెడతామా చెప్పండి. అలాంటి 5 వణుకు పుట్టించే 5 ఓటీటీ హర్రర్ సినిమాలు ఇప్పుడు మీకు చెప్తాను. ఈ సినిమాలు కేవలం ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. నేను చెప్పబోయే ఫస్ట్ సినిమా మణితాలుడు. ఇది ఒక మలయాళం సినిమా. ఈ సినిమా కాన్సెప్ట్ తోనే సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రముఖి సినిమా తీశాడు. అయితే ఎంతైనా ఒరిజినల్ ఫ్లేవర్ ఒరిజినలే కదా. ఈ సినిమా మీరు చూడాలనుకుంటే హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. IMDb వాళ్ళు ఈ సినిమాకి 8.7 రేటింగ్ ఇచ్చారు. సినిమా చూడాలనుకుంటే గో అండ్ వాచ్. ఈ లిస్ట్ లో నేను తర్వాత చెప్పుకోబోయే మూవీ ది ఎగ్జార్సిస్ట్. అసలు ఈ సినిమా ముందు ఏ హర్రర్ సినిమా కూడా పనికిరాదు. ఈ సినిమాను ఒంటరిగా సగం చూసి ధైర్యం ఉంటే మిగతా సినిమా చూడండి. అంతలా భయపెడుతుంది ఈ సినిమా. ఈ సినిమాని బాప్ ఆఫ్ ఆల్ హర్రర్ మూవీస్ అని చెప్పొచ్చు. 1973లో ఇలాంటి హర్రర్ సినిమా తీశారంటే మామూలు విషయం కాదు. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే మూవీలో ఒక అమ్మాయికి దెయ్యం పడుతుంది. దెయ్యం వదిలించడానికి 2 క్యాథలిక్ పూజారులు అమ్మాయికి వైద్యం చేస్తుంటారు. ఇందుకే ఆ పూజారులు ఇద్దరు అమ్మాయిని రక్షించారా లేదా, ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది మిగతా స్టోరీ. IMDb వాళ్ళు ఈ సినిమాకి 8.1 రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. గో అండ్ వాచ్. ఈ లిస్ట్ లో నేను తర్వాత చెప్పుకోబోయే మూవీ 13B. చాలా మంది ఈ సినిమా చూసే ఉంటారు, కానీ చూడని వాళ్ళకి మాత్రం ఇది ఒక తోపు థ్రిల్లర్ కమ్ హర్రర్ సినిమా. ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా మొత్తం ఒక డార్క్ మోడ్ లో వెళ్తుంది. ఇక ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే ఇందులో హీరో ఫ్యామిలీ ఒక టీవీ షోను చూస్తుంటుంది. ఆ టీవీ షోలో ఏం జరుగుతుందో వాళ్ళ రియల్ లైఫ్ లో కూడా సరిగ్గా వాళ్ళకి అలాగే జరుగుతుంది. స్క్రీన్ ప్లే అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. IMDb వాళ్ళు ఈ సినిమాకి 7.3 రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమా మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ తో పాటు హాట్ స్టార్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. గో అండ్ వాచ్. ఈ లిస్ట్ లో నేను తర్వాత చెప్పుకోబోయే మూవీ ది రింగ్. హర్రర్ సినిమాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ సినిమా గురించి మాట్లాడుకోకుండా ఉండలేం. అంత బాగుంటుంది, అట్ ది సేమ్ టైం భయపెడుతుంది. ఈ సినిమాను ఒంటరిగా అయితే చూడడం చాలా కష్టం. అంటే ఏ రేంజ్ లో వణికిస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక జపాన్ సినిమా. ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే ఒక కరస్ వీడియో ఫుటేజ్ ఉంటుంది. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా 7 రోజుల్లో చనిపోతారనే నమ్మకం ఉంటుంది. బట్ స్లోగా ఆ నమ్మకం నిజం అవడం మొదలవుతుంది. అసలు ఇదంతా నిజమా కాదా అనేది ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక రిపోర్టర్ ఇంకా తన ఎక్స్ హస్బెండ్ వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఎదురయ్యే సంఘటనలు చాలా భయాన్ని పుట్టిస్తాయి. IMDb వాళ్ళు ఈ సినిమాకి 7.2 రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమాతో పాటు ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్. గో అండ్ వాచ్. ఈ లిస్ట్ లో నేను తర్వాత చెప్పుకోబోయే సినిమా సైకో. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అంటేనే హర్రర్ మూవీస్ కి పెట్టింది పేరు. అలాంటి హిచ్కాక్ తీసిన మరో హర్రర్ థ్రిల్లరే సైకో మూవీ. ఇంతకు ముందు నేను చెప్పిన సినిమాలన్నీ కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు చూడొచ్చు, కానీ ఈ సినిమాను మాత్రం ఎంతటి ధైర్యవంతులైనా సరే భయపడతారు. అంతలా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. రాత్రులు ఈ సినిమా చూస్తే ఇక అంతే సంగతి. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఇందులో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అదృశ్యమైన 3 వ్యక్తుల కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ అదృశ్యమైన వాళ్ళు ఏమయ్యారు, ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది అనేది మిగతా స్టోరీ. బట్ మూవీ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. IMDb వాళ్ళు ఈ సినిమాకి 8.5 రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ తో పాటు యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. గో అండ్ వాచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.